అవయవ లోపంతో ఉన్న వాళ్ళని చూడగానే టక్కుమని అవతలోడికి ఎవరు గుర్తొస్తున్నాడు అంటే మీరు ఎవరిని జ్ఞాపకం చేయడానికి పుట్టారు చెప్పండి? మీ జన్మ మంచిదా మా జన్మ మంచిదా ఇప్పుడు మీరు చెప్పాలా? మేము మాట్లాడితే కానీ దేవుడి గురించి తెలీదు, మేము వాక్యం చెప్తే కానీ దేవుడి గురించి తెలీదు. మీరు అలా నిలబడితే చాలు ఎవరు జ్ఞాపకం వస్తారు అవతలోడికి? ఏ లైఫ్ బాగుంది చెప్పండి? ఇప్పుడు మీరు నోటితో మాట్లాడకుండా మీరు నిలబడితే చాలు అవతలోడికి ఎవరు జ్ఞాపకం వస్తాడు? ఏమనండి, దేవుడు అందరికి మంచి అవయవాలు ఇచ్చి ఇతనికి ఇలా చేశాడండి. దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు మీరు లోకానికి. సమాజానికి దేవుడు ఎవరో చెప్తున్నారు, సమాజానికి అవయవాలు ఇచ్చేది దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు మీరు. ఎంత ఎంత భాగ్యం అది, ఎంత గొప్ప భాగ్యం అది. అది అవయవాలు అన్నీ ఉన్నవాడికి లేదు. అవయవాలు అన్నీ ఉన్నవాడు ఎలా చూపించాలి దేవుని సమాజానికి అంటే, వాడు కళ్ళతో పాపం చేయకుండా, వాడు చేతులతో పాపం చేయకుండా, వాడు సర్వ శరీరాన్ని పవిత్రంగా పెట్టుకుని, మీరు ఎందుకంటే పాపం చేయట్లేదంటే, మాకు అవయవాలు ఇచ్చిన దేవుడు ఉన్నాడండి, ఈ పాపాలు చేయొద్దు అన్నాడండి, ఇదిగో ఈ సత్క్రియలు దేవుడు పని చేయమన్నాడు అని వాడు పనిచేసి సమాజానికి దేవుడిని చూపించాలి. మీరు జస్ట్ అలా నిలబడితే చాలు మిమ్మల్ని బట్టి ఎవరు జ్ఞాపకం వస్తారు? బా ఏముందండి లైఫ్ ఇది? దీన్నా కృంగదీశారు ఎంతకాలం? దీన్నా మీకు ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారని మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు కదండి. వీళ్ళంతా వెనక్కి నెట్టేశారు. దేవుడు నిలబెడతాడు. యేసుప్రభు చెప్తాడు, మీలో ధైర్యాన్ని నింపుతాడు. మీ జన్మ ఒక అపురూపమైన జన్మ, మీ జన్మ ఒక ప్రత్యేకమైన జన్మ, మీ జన్మ సమాజానికి దేవుడిని ప్రత్యక్షపరిచే జన్మ.